రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కలవారి కోడలు 5వ భాగం. ప్రెసిడెంట్ గారి ఆజ్ఞ మేరకు రాజమ్మ, మల్లేశం ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తారు. ఇటు రామారావు, పార్వతమ్మ తన కూతురు అర్చనను తీసుకొని ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తాడు. మల్లేశం, భార్యను నిర్లక్ష్యం చేస్తున్నావట. రామారావు గారు ఏదో మర్యాదస్తుడు కాబట్టి మా దగ్గరికి పిలిపించాడు. అదే వేరేవారైతేనా రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టించేవారు. ప్రెసిడెంట్ గారు, నేను నా భార్యను నిర్లక్ష్యం చేయడం లేదు. తిండి బట్ట అన్నీ ఇస్తున్నాను. ఆడదానికి తిండి భర్త కంటే ముఖ్యం భర్త ఆదరణ. చూడు బాబు, వారు తమ అమ్మాయిని 18 ఏళ్లు ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. పెళ్లి అనే ఒక బంధంతో ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది. పెళ్ళైన ఆడపిల్లకు భర్తే సర్వస్వం. ఇంట్లో ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం. కాబట్టి నువ్వు నీ భార్యను అశ్రద్ధ చెయ్యకు, అనురాగంతో ఆదరించు. క్షమించండి, ఇక నుండి నా భార్యను నేను ప్రేమగా చూసుకుంటాను. చూడండి రాజమ్మ, మీకు ఒక కూతురు ఉంది. రేపు మీ అమ్మాయి ఇలాగే కష్టపడితే మీరు తట్టుకోగలరా? మన ఇంటికి కోడలుగా వచ్చిన ఆడపిల్లను మనం ఎలాగా ఆదరిస్తామో, మన ఆడపిల్ల కూడా ఒకరింటికి కోడలుగా వెళితే వాళ్ళు కూడా అలాగే ఆదరిస్తారు. జరిగిందేదో జరిగిపోయింది. అమ్మాయిని సంతోషంగా ఉండేలా చూడండి. రాజమ్మ గారు, మీరు పెద్దవారు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాబు, నిన్ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. అమ్మాయి నువ్వు ముచ్చటగా కాపురం చేసుకుంటే అంతే చాలు. ఆ మాటలు వినిపించుకోనట్లు రాజమ్మ, మల్లేశం అక్కడి నుండి వెళ్ళిపోతారు. చూడండి, మల్లేశం చాలా మంచివాడే. వాళ్ళ అమ్మ అతన్ని అలా తయారు చేసింది. మీ అమ్మాయిని కూడా కాస్త జాగ్రత్తగా ఉండమనండి. ఇంకా శృతి మించితే తగిన చర్యలు తీసుకుందాం. అలాగేనండి. రామారావు తన కూతురు అర్చనను, పార్వతమ్మను తీసుకొని అర్చన ఇంటికి వస్తాడు. కూతురుకు తగి జాగ్రత్తలు చెబుతాడు. అమ్మా, మేము వెళ్తాం, నువ్వు జాగ్రత్త అని చెప్పి రామారావు, పార్వతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం మల్లేశం ఇంటికి వస్తాడు. అర్చన అతనికి భోజనం పెడుతుంది. ఏవండి, ఉంటే తిందాం, లేకపోతే పస్తులుందాం. మీరు నాకు దూరంగా ఉండకండి. ఇలా మనిద్దరం ఒకే చోట ఉండటమే నాకిష్టం. సరే అర్చన. మరునాడు ఉదయం, అర్చన, నేను పొలానికి వెళ్తున్నాను. ఏవండి, మళ్ళీ వస్తారా? భోజనానికి ఇక్కడికే వస్తాను. ఇలా కొన్ని రోజులు మల్లేశం అర్చనను బాగా చూసుకునేవాడు. అర్చన ఇక తన కాపురానికి డోకా లేదు అనుకుంటుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు మల్లేశం రాత్రి ఇంటికి రాడు. అర్చన రాత్రంతా అతని గురించి ఎదురు చూస్తుంది. మరునాడు ఉదయం మల్లేశం ఇంటికి వస్తాడు. అర్చన, మా అమ్మ బంధువుల ఇంటికి వెళ్ళింది. నీరజ ఒక్కతే ఉంటుంది కదా, వచ్చేంత వరకు చెల్లెలికి తోడుగా ఉండమని మా అమ్మ చెప్పింది. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక రాజమ్మ బంధువుల ఇంటి నుండి వస్తుంది. అయినా మల్లేశం రాత్రి అక్కడే పడుకునేవాడు. ఏవండి, మీ అమ్మగారు ఇంకా ఊరి నుండి రాలేదా? వచ్చారు. మరి మీరు ఇంకా అక్కడే పడుకోవడం ఎందుకు? మళ్ళీ గొడవ మొదలు పెట్టావా? అర్చన, నేను మనిషిని, కానీ నువ్వు ఆడించినట్లు ఆడే కీలుబొమ్మను కాదు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. నీకు ఉండాలనిపిస్తే ఇక్కడ ఉండు, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో. ఇలా అర్చన కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మల్లేశం పూర్తిగా మారిపోయాడు. ఇటు అర్చనను కానీ బాబును కానీ అస్సలు పట్టించుకునేవాడు కాదు. మల్లేశం అర్చనకు నిత్యావసర సరుకులు కూడా సరిగా తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు. ఇలా ఒకరోజు అర్చన రాజమ్మ ఇంటికి వెళ్తుంది. అర్చన, ఇక్కడికెందుకొచ్చావు? అత్తయ్య గారు, 2 రోజులవుతుంది వంట చేసి. బాబు ఆకలి అంటున్నాడు. మిమ్మల్ని అడిగి బియ్యం తీసుకెళ్దామని వచ్చాను. బియ్యం తీసుకెళ్లడానికి వచ్చావా తల్లి? ఇక్కడేం రాసులు పొయ్యలేదు. మొన్నే మీ నాన్న వచ్చి పంచాయతీ పెట్టించారుగా, బియ్యం పంపించలేకపోయారా? అప్పుడు అక్కడికి మల్లేశం వస్తాడు. ఏమండి, మీరు రాకపోయినా పర్వాలేదు, బియ్యం ఇవ్వండి. పిల్లాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. బియ్యం లేవు, ఏమీ లేవు. ఇక నుండి వెళ్ళిపో. అప్పుడు అర్చన కోపంతో, మీకు నాతో అనవసరం. ఏవండి, బియ్యం తీసుకొని రండి. అర్చన, ఇంటికెళ్ళు, నేను బియ్యం తీసుకొని వస్తాను. అప్పుడు అర్చన ఇంటికి వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం మల్లేశం కొన్ని బియ్యం తీసుకొని వస్తాడు. అర్చన, ఇక నీతో కాపురం నా వల్ల కాదు. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళు. ఇక నీకు నాకు ఏ సంబంధమూ లేదు. ఉంటావో పోతావో నీ ఇష్టం అని మల్లేశం అక్కడ నుండి వెళ్తాడు. అప్పుడు పక్కింటి ఆవిడ అక్కడికి వస్తుంది. చూడమ్మా, ఆ మనిషి మారడు. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవడం మంచిది. అర్చన బాబును తీసుకుని ప్రెసిడెంట్ గారింటికి వెళ్తుంది. ప్రెసిడెంట్ గారి భార్య రాధిక అక్కడ ఉంటుంది. అమ్మగారు, ప్రెసిడెంట్ గారు లేరా? లేరమ్మా, పని మీద పట్టణానికి వెళ్ళారు.
వచ్చేసరికి 4-5 రోజులవుతుంది. అమ్మా, బాబు 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. అప్పుడు ప్రెసిడెంట్ గారి భార్య బాబుకి అన్నం పెడుతుంది. చూడమ్మా, నువ్వు కూడా భోజనం చెయ్యి. వద్దమ్మా అర్చన, ఆడామగ కాపురం మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎదుటివారికి భయపడి చేయడం కష్టం. నిజమండి అమ్మగారు, నేను ఇక్కడ ఉండను, మా ఊరికి వెళ్ళిపోతాను. ప్రెసిడెంట్ గారు వచ్చేంతవరకు ఇక్కడే ఉండండమ్మా. వద్దండి, ఇక నా కాపురం ఎవ్వరూ బాగు చేయలేరు. అతన్ని దండిస్తే ఎంతకాలం కాపురం చేస్తారు? అమ్మగారు, నాకు ఒక్క సాయం చేస్తారా? ఏంటమ్మా? నాకు ఛార్జీలకు కొన్ని డబ్బులు ఇవ్వండి. మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. ఎంత మాటమ్మా! ఇందా, ఈ డబ్బులు తీసుకో అని రాధిక అర్చనకి కొన్ని డబ్బులు ఇస్తుంది. అర్చన బాబును తీసుకుని తన ఇంటికి బయలుదేరుతుంది. కూతుర్ని చూసిన రామారావు బలహీనమైన గుండె ఆగిపోతుంది. పార్వతమ్మ, అర్చన రామారావును చూసి కన్నీరు మున్నీరవుతారు. ఈ విషయం తెలుసుకున్న రామారావు అసిస్టెంట్ కిషోర్ అక్కడికి వస్తాడు. కిషోర్ రామారావును చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలా కిషోర్ రామారావు అంత్యక్రియలు జరిపిస్తాడు. కిషోర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, అమ్మా, నేనేమీ తప్పు చేయలేదు. నేను అతనితో కాపురం చెయ్యాలని ఎంతో ప్రయత్నించాను. కానీ వాళ్ళంతా కలిసి నన్ను అక్కడ నిలదొక్కుకోనివ్వలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఊరుకో అమ్మా, ఆ నరకం నుండి బయటపడ్డావు, అంతే చాలు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా కిషోర్ అక్కడికి వస్తాడు. అమ్మగారు, అర్చన గారి ఆరోగ్యం ఎలా ఉంది? బాబు, నువ్వు అండగా ఉన్నంత వరకు అర్చన ఆరోగ్యానికి ఏ దిగులు లేదు. అర్చన గారు, గతమంతా ఒక పీడకడలా మర్చిపోండి. బాబు కోసం మీరు కొత్త జీవితం ప్రారంభించండి. ఏ ధైర్యంతో బతుకను? నా వల్ల నాన్నగారు చనిపోయారు. నేను చాలా దురదృష్టవంతురాల్ని. నా వల్ల ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో. అర్చన గారు, జీవితమన్నాక ఒడిదుడుకులు సహజం. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అకస్మాత్తుగా గాఢ అంధకారం అలుముకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చీకటిగా ఉంటే దీపం వెలిగించుకుంటాము. అదే మీరిప్పుడు చేయాల్సింది. జీవితం దీపం పెట్టినంత తేలిక కాదు. సర్వం నాశనం అయిపోయిన జీవితాన్ని బాగు చేయడం అంత తేలిక కాదు. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అంతెందుకు, నా సంగతే చూడండి. నేను మీ నాన్నగారి వద్ద అసిస్టెంట్గా చేశాను. ఇప్పుడు ఇంత పెద్ద కాంట్రాక్టర్ని అయ్యాను. సొంత ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్సు, ఇదంతా గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే రాలేదు. ఎంతో సాహసంతో, ఓపికతో కృషి చేశాను. నా కృషి ఫలించింది. మీరు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని మీ జీవితంలో అలుముకున్న చీకటిని పారద్రోలండి. నూతన జీవితం ఉత్సాహంతో ప్రారంభించండి. సంవత్సరం తిరిగే కల్లా నా అంచనాలు తప్పైతే అప్పుడు అడగండి. మీరు మగవారు, ఏం చేసినా చెల్లుతుంది. నేను భర్త వదిలేసిన ఆడదాన్ని. అర్చన గారు, నేను మీకు తండ్రిలా తోడుంటాను. మీరు నీ కోసం ఆలోచించకండి. మీ పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ అమ్మగారు పెద్దవారు, పిల్లాడు పసివాడు. వారి కోసమైనా మీరు బతకడం నేర్చుకోవాలి. అప్పుడు అర్చన ఆలోచిస్తుంది. కిషోర్ చెప్పింది కరెక్టే అని అనుకుంటుంది. కిషోర్ గారు, నేను నా పిల్లాడి కోసమైనా ఒక దారి వెతుక్కుంటాను. అర్చన గారు, మీరు డిగ్రీ పాస్ అయ్యారు. మీరు సంతోషంగా బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఇలా జరుగుతుండగా కిషోర్ అర్చనకు ఒక స్కూల్ కట్టించి ఆ స్కూల్కు ప్రిన్సిపల్గా అర్చనను నియమిస్తాడు. అర్చన మోడల్ స్కూల్ అని ఆ స్కూల్కు పేరు పెడతాడు. కిషోర్ గారు, మీరు నాపై చూపించిన అభిమానానికి థ్యాంక్స్. ఈ స్కూలు వృద్ధిలోకి వచ్చాక మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ మీకు ఇస్తాను. మీరు తిరిగి ఇస్తారని ఈ స్కూల్ కట్టించలేదు. దీనివల్ల మీ జీవితం పచ్చగా ఉండాలని. తిరిగి మీరు డబ్బులు అప్పగించే ఆలోచన పెట్టుకోవద్దు. ఇక్కడ చేరిన పిల్లలకి చదువు నేర్పించి వారి జీవితాల్లో వెలుగు నింపండి. నాకు అది చాలు. అలాగేనండి, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇలా జరుగుతుండగా పార్వతమ్మకి ఒకరోజు గుండెపోటు వస్తుంది. అప్పుడు పక్కింటావిడ అర్చనకు ఫోన్ చేస్తుంది. అర్చన ఇంటికి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ అంబులెన్స్ తీసుకొని పార్వతమ్మను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కానీ మార్గ మధ్యలోనే పార్వతమ్మ చనిపోతుంది. అర్చన, కిషోర్ కన్నీరు మున్నీరవుతారు. పార్వతమ్మ మరణంతో అర్చన ఒంటరిదైపోతుంది. కిషోర్ ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాదు. పార్వతమ్మ కర్మకాండలన్నీ కిషోర్ దగ్గరుండి జరిపించాడు. ఇలా కొన్ని రోజులు జరిగాక అర్చన బాబును తన స్కూల్లో జాయిన్ చేస్తుంది. అర్చన నెలంతా స్కూల్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను తీసుకొని కిషోర్ ఇంటికి వెళ్తుంది. ఏంటర్చన, ఈ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బు మీది. అదేంటి, నాకు డబ్బు ఇవ్వడం ఎందుకు? కిషోర్ గారు, నన్ను ఆదరించి నాకు ఒక చక్కటి దారి చూపించారు.
స్కూల్ కట్టడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేసుంటారు. ప్రతి నెల స్కూలు ఖర్చులు పోను మిగిలిన డబ్బులు మీకు ఇస్తాను. మీ పెట్టుబడి మీకు వస్తుంది కదా. అర్చన, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? అసలు మీరు డబ్బులు ఇస్తారని ఈ స్కూల్ కట్టించలేదు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. కష్టపడి స్కూల్ డెవలప్ చేసింది నువ్వు. మీ నాన్నగారు చాలా మంచివారు. ఆయన మీద అభిమానంతోనే నేను మీకు ఈ స్కూల్ కట్టించాను. ఈ స్కూల్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అంటూ రిజిస్ట్రేషన్ పత్రాలు అర్చనకు ఇస్తాడు. కిషోర్ గారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను? మీరు నన్ను మరీ అంతలా పొగడకండి. ఈ స్కూల్ ప్రతిష్ట పెంచండి. మన స్కూల్లో చదివే పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దండి. అదే నాకు కావాల్సింది. అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్లే ఈ స్కూలును తీర్చిదిద్దుతాను. అర్చన జీవితంలో రోజులు ఎంతో ప్రశాంతంగా జరిగిపోతున్నాయి. ఇలా జరుగుతుండగా అమ్మా, నాన్న మన ఇంటికి రావడం లేదే. సాగర్, మీ నాన్న వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు. ఇటు మల్లేశం పొద్దున్నే పొలానికి వెళ్ళేవాడు. సాయంత్రం వచ్చి తల్లి చెల్లితో కాలక్షేపం చేసేవాడు. ఇటు రాజమ్మ రెండవ కొడుకు చైతన్య పట్టణం నుండి వస్తాడు. చైతన్య తల్లికి చెల్లికి అన్నయ్యకు బట్టలు తీసుకొని వస్తాడు. రాజమ్మ, మల్లేశం, నీరజ చాలా సంతోషిస్తారు. అన్నయ్య, వదిన గారెక్కడా? అన్నయ్యతో కాపురం చేయనంటూ పుట్టింటికి వెళ్ళిందిరా. అమ్మ, మన అన్నయ్య వదినను వదిలిపెట్టాడా లేక వదిన అన్నయ్యను వదిలిపెట్టిందా? వీడి చేతగానితనాన్ని అలసుగా తీసుకొని అదే వీడిని వదిలేసి పోయిందిరా. అమ్మ, నేను పెళ్లి చేసుకుంటే అన్నయ్యలాగా చేయను. లక్షణంగా పెళ్ళాం బిడ్డలతో కాపురం చేసుకుంటాను. అయితే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. లేదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆవిడనే పెళ్లి చేసుకుంటాను. అదేంట్రా, తల్లిని ఒక్క మాటైనా చెప్పకుండానే నువ్వే నిర్ణయం తీసుకుంటావా? అమ్మా, పెళ్లి చేసుకోవాల్సింది నేను, కలిసి ఉండాల్సింది మేము. అయినా మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ మాటలు విన్న రాజమ్మ మనసు చివుక్కుమంటుంది. ఇలా జరుగుతుండగా చైతన్యకు తాను ప్రేమించిన మాధవరావు కూతురుతో పెళ్లి జరుగుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక, అమ్మా, ఆస్తిలో నా వాట నాకు పంచివ్వండి, నేను పట్నం వెళ్ళిపోతాను. ఇంతకీ రాజమ్మ చైతన్యకి తన వంతు వాటా పొలం రాసిస్తుందా లేదా తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.